2014, 2019 ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తరుణంలో అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత దానికి ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదించడం జరిగింది. ఆ తర్వాత ఆయన 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి రాజధాని అనే పదాన్ని తొంగలో తొక్కి మరి 3 రాజధానుల ప్రసక్తి తీసుకొచ్చారు. దానితో అమరావతి రైతులు గత 4.5 సంవత్సరాలుగా ఈ 5 ఏళ్ల కాలంలో నానా అగచాట్లు పడుతూ దీక్షలు చేస్తూ నానా పోరాటాలు కూడా చేశారు. రకరకాల పోరాటాలు, కోర్టులను ఆశ్రయించారు, అన్నీ చేశారు. కాగా 2024 ఎలక్షన్లో మీ అందరికీ తెలిసిందే, జగన్మోహన్ రెడ్డి గారు ఘోర పరాజయం పాలయ్యారు. దీనితో అమరావతి రైతులు ఈరోజు పూల బొకేలు, పండ్లు, రకరకాల మిఠాయిలు తీసుకొని తాడేపల్లి కొంపలో నివాసం ఉంటున్నటువంటి తాడేపల్లి పిల్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పిల్లిలాగా కొంపలో దాక్కున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని పలకరించేందుకు, పరామర్శించేందుకు పళ్ళు, ఫలాలు, పూలు, స్వీట్స్ అన్నీ తీసుకొని వెళ్ళారు. అయితే అక్కడ ఉన్నటువంటి పోలీస్ బలగాలు ఏం చేశాయంటే, అమరావతి రైతులు సీఎం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా, ఇప్పుడు సీఎం అనకూడదు, మాజీ ముఖ్యమంత్రి, ప్రజెంట్ ప్రమాణ స్వీకారం అయ్యేంత వరకు కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిని కలిసేందుకు అనుమతి నిరాకరించారు అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ. పోలీసుల్ని రైతులైతే ఘాటుగానే అడిగారు, ఏమండి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు కదా, ప్రజెంట్ ప్రతిపక్ష హోదా కలిగినటువంటి నాయకుడు కూడా కాదు, ఓన్లీ ఎమ్మెల్యే. అలాంటి ఎమ్మెల్యేని కలవటానికి మీరు ఎందుకు ఈ రకంగా అడ్డంకులు చూపిస్తున్నారు? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఎలాగూ మా ఊరి వైపు వెళ్తూ కూడా పరదాల చాటున ముఖం చాటేసుకొని తిరిగినటువంటి వ్యక్తి, మేము ఎన్ని నిరసనలు చేసినా మా ముందుకు రావడానికి సిగ్గుపడినటువంటి వ్యక్తిని మేము కలవటానికి వస్తే ఇప్పుడు ఎందుకు మీరు నిరాకరిస్తున్నారు అంటే, అక్కడ ఉన్నటువంటి పోలీసులు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, అతన్ని గేలి చేయడానికి వచ్చారా, ఎద్దేవా చేయడానికి వచ్చారా, ఈ టైంలో ఇది కరెక్ట్ కాదు అని అక్కడి నుంచి గెంటి వేసే ప్రయత్నం అయితే చేశారు. అప్పుడు కొంచెం రైతులైతే మాట్లాడారు, మహిళలు, ఏమండి మీరు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తొత్తులుగా వ్యవహరించి నానా రకాలైనటువంటి హింసలు, కాళ్ళతో తొక్కటాలు చేశారు. కాగా ఈరోజు కూడా ఎందుకని ఈ రకమైనటువంటి పరిస్థితులు మీరు చేస్తున్నారు? ఇప్పుడు కలవటానికి మీకు అభ్యంతరం ఏంటి అని అడిగితే సిఐ గారు వాళ్ళకి ఇచ్చినటువంటి సమాధానం, ఇంకొక 2 రోజులు వెయిట్ చేయండి, ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత 2 రోజుల తర్వాత మేమే మీకు అపాయింట్మెంట్ ఇప్పించి కలిసే మార్గం మేము చూస్తాము అని చెప్పడం జరిగింది. అప్పుడు రైతులు వాళ్ళు తెచ్చినటువంటి స్వీట్స్, పళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి వారికి, పళ్ళు కావచ్చు, స్వీట్లు కావచ్చు, అన్నీ అక్కడ ఉన్నటువంటి వారికి పంచేసి వెనుదిరిగారనమాట. చూడాలి, ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు పరదాల చాటున అమరావతి రైతులకి కనీసం ముఖం చూపించడానికి సిగ్గుపడినటువంటి ఇప్పుడు ప్రజెంట్ మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ఉన్నటువంటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, కాగా ఓన్లీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వారికి అపాయింట్మెంట్ ఇస్తారా 2 రోజుల తర్వాత? సిఐ తాను చెప్పినటువంటి మాట నిలబెట్టుకుంటాడా? ఈ అంశాలన్నీ కూడా మనకి రాబోయే రోజుల్లో తెలియబోతూ ఉన్నాయి. మనకి ఈ సిచ్యువేషన్ ఇంకా పరదాల చాటునే ఉండే సిచ్యువేషన్ ఎప్పుడు పోతుందో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తారా, రారా, ఇక నుంచైనా ఫేక్ ప్రచారాలు మానుకుంటారా లేదా అనేది చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.